జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం మాణిక్యం, గిదేనా నీ పెంపకం? ఎవ్వరిని పడితే వాళ్ళని చిన్న పెద్ద తేడా తెలియకుండా నోటికెంతొస్తే అంత అరుచుడేనా? ఆయన నా తెల్వ కడుగుతా, నా బిడ్డ నీ ఇంటి ముందెందుకు ఆగుతాడు? ఎందుకు హారన్ కొడతాడు? నీ కూతురే ఆగేటట్టు చేస్తుందేమో. అంటే నాకు జమ చేయనీకే నీ కూతుర్ని ఎరేస్తున్నావా మాణిక్యం? అర్బకా అరుపుల పౌరుషం చూపించుడు కాదు, ఆడపిల్లల్ని అదుపులో పెట్టుకొని నేర్చుకో. లంకమ్మా, ఇంకా ఒకే ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా నేను ఊరికే వదలను. నేను గిట్ల వదలనే, అసలు వడ్డీ కలిపి మీ ఇల్లే తీసేసుకుంటా. నువ్వు తీసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తానా? రోజు మా ఇంటి ముందుకొచ్చి వెద వేషాలు వేస్తున్నాడని మీ కొడుకుని జైల్లో పెట్టిస్తా. కుందనా, లోపలికి రా. కుందనా, నాన్న చెప్తున్నారు కదా, పద. రాదులక్క, అక్క రా. చాలా నన్ను ఆవిడ అన్ని అనరాని మాట్లాడడమే కావాలా నీకు? అది కాదక్క. ఎందుకే ఊళ్ళో అందరితోనూ గొడవలు పడ్డావు, అవి ఇంటికి తీసుకురావడం అవసరమా చెప్పు? అక్క, మాణిక్యం, ఈ నెలాఖరులోగా నా పైసలు నా గట్టుకుంటే ఈ ఇల్లుండదు, నువ్వు ఈ ఊర్లోనే ఉండవు. పోదరా బిడ్డ. యాదుంచుకో, పోదరా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు స్వర్ణ. నీ లోటు లేకుండా పెంచగలిగాను, కానీ నీ బాధ్యతని పూర్తిగా నెరవేర్చలేకపోయాను. స్వర్ణ లేకపోతే మాణిక్యానికి విలువ లేదు అని ఇవాళే తెలిసింది. నీతోనే అన్ని పోయాయి స్వర్ణ.
చాలా మంది మాణిక్యం అసమర్థుడు, మాణిక్యం పిల్లలకు పెళ్లి చెయ్యడా అని అనుకుంటుంటే విని బాధపడడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఏం చెయ్యను చెప్పు. చేతుల్లో డబ్బు లేదు, సంపాదించడానికి రెక్కల్లో సత్తువ లేదు. ఆ రంగం అన్న మాటలకు నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోదామనుకున్నాను, కానీ నేను లేకపోతే పిల్లలు అనాథలైపోతారు స్వర్ణ. నా పరిస్థితి అర్థం చేసుకునేమో పిల్లలు కూడా మౌనంగానే ఉంటున్నారు. కానీ జనం మా నాన్న మమ్మల్ని బతకని మాటలు ఈటలై గుండెను కుళ్ళబొడుస్తున్నాయి. భరించలేకపోతున్నాను స్వర్ణ. నువ్వు ఉండుంటే ఓదార్పు దక్కేది. ఈ 10 రూపాయలతో చాక్లెట్స్ కొనుక్కో. ఏం తింటావు నాన్నమ్మా చెప్పు, నేను వడ్డిస్తాను. నువ్వు తిన్నానా? నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టే. మై స్వీట్ నాన్నమ్మ. బంగారు కొండ. పెద్దమ్మా ఈ వడ పెట్టుకో. చాలు నాన్నా. పోనీ పూరి చాలా బాగుంటుంది. వద్దు. సరే ఈ చట్నీ అయినా వేసుకో, చాలా బాగుంటుంది. కౌస్తు, కొసరి కొసరి వడ్డించటం మీ పెద్దమ్మకేనా? మాకు లేదా? ఆహా, నేను తింటే నీ కడుపు నిండిపోతుందని చెప్పావు కదా నాన్నమ్మ. నేను తింటూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు, నీ కడుపు నిండిపోతుంది. అమ్మ భడవా. కౌస్తుభ్, ఈ మధ్య నువ్వు మాటలు బాగా నేర్చావురా. ఇదంతా నీ ట్రైనింగే కదా అత్తయ్య. చూసారా పెద్దనాన్న, నా ట్రైనింగ్ ఏనంట. మరి ఎవరి మనవడనుకున్నావు? ఒకప్పుడు బిజినెస్ మూటలతో చేసేవాళ్ళు, ఇప్పుడు మాటలతో చెయ్యాలి. అవి నా మనవడికి పుష్కలంగా ఉన్నాయి. అవును రుద్ర, కనిష్క వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్కి నాన్న. ఫ్లైట్ దిగగానే మన ఇంటికి వస్తామన్నారు. ఓహో,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.